హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏలూరులో ఫిష్ మార్కెట్ని విజిట్ చేశానండి. ఈరోజు సండే అవడం వల్ల ఫిష్ మార్కెట్కి వెళ్ళి నేను ఫిష్ పర్చేజ్ చేశాను. ఫిష్తో పాటు కొన్ని రివర్ ప్రాన్స్ కూడా తీసుకున్నాను అండి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ సైజుని బట్టి ఇక్కడ రేట్ ఉంటుంది. వీకెండ్లో అప్పుడప్పుడు ఫిష్ మార్కెట్కి వచ్చి ఫిష్ని పర్చేజ్ చేయడం వల్ల నాకు స్కిల్ అయితే వచ్చిందండి. ఫిష్ని ఎలా పర్చేజ్ చేయాలి, ఎంత ప్రైస్ పెట్టాలి, క్వాలిటీ ఎలా ఉందో ఎలా చెక్ చేయాలి అనేది లెర్నింగ్ ప్రాసెస్లో నేను చాలాసార్లు మోసపోయాను కూడా, చాలాసార్లు ఇబ్బంది పడ్డాను కూడా. అన్వాంటెడ్ ఫిషెస్ అన్ని కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళేవాడిని. మా మదర్ కూడా తిట్టేవారు, ఏంట్రా ఎలాంటి ఫిషెస్ తెచ్చేవాడిని. దాంతో నేను బాగా నేర్చుకున్నాను. సో ఫిష్ ఎందుకంటే నాకు బాగా ఇష్టం. ఈసారి నేను తీసుకున్నది అంటే ఒక తెల్ల చేప పెద్దది, అండ్ దెన్ ఒక గోదావరి రొయ్యలండి. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, కొంచెం ఎక్స్పెన్సివే. సో 5-6 300-400 చెప్తున్నారు బిగ్ సైజ్వి. సో నాకైతే 350 పర్ ఛార్జ్ పడింది. 10 రొయ్యలు అయితే వచ్చినాయి అండి. ఇవి గోదావరి రొయ్యలు అంటారంట, బట్ టేస్ట్ బాగుంటుందంటే నేను కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేశాను. ఏలూరు మార్కెట్ ఎప్పుడులాగే ఈరోజు కూడా క్రౌడ్ ఉంది. ఇక్కడ ఉన్న టాక్ ఏంటంటే కార్తీక మాసం అంటే కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు తగ్గుతారండి. సో మాకైతే అంత బిజినెస్ ఉండదు అన్నారు. ఈ సంవత్సరం ఏలూరులో జాతర అవడం వల్ల కొంతమంది కార్తీక మాసం అనే రూల్ అయితే పాటించట్లేదు అంటున్నారు. సో మాకైతే ఇప్పుడు లిబరల్గా ఉంది. ప్రీవియస్ కార్తీక మాసంతో పోలిస్తే ఈ కార్తీక మాసం బెటర్ దాన్ ద బెస్ట్ అని చెప్పారు. అసలు మీరైతే ఫిష్ కొనేటప్పుడు ఎలా పర్చేజ్ చేస్తారో ఆ కామెంట్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. అంతేకాదు మా ఏలూరు మార్కెట్తో కంపేర్ చేస్తే మీ మార్కెట్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు కన్వే చేయొచ్చు ఇన్ కామెంట్స్లో. అసలు మీరు వెళ్ళి పర్చేస్ చేసినప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మీరు పడిన ఇబ్బందులు కూడా మీరు కామెంట్ చేయొచ్చు. నేను పడినవన్నీ కూడా మీకు చాలా వీడియోస్లో మీకు షేర్ చేస్తూ ఉన్నాను. సో ఏలూరు మార్కెట్, ఫిష్ మార్కెట్ అనేది కొంచెం పెద్దది వెన్ కంపేర్ టు అదర్ సిటీస్ నియర్ బై. సో మా ఏలూరు ఫిష్ మార్కెట్కి ఈ మధ్యన పెద్ద ఫిష్లు అనేది చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే రీసెంట్గా వచ్చిన మొంతా తుఫాన్ వల్ల చాలామంది ఫిష్ ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళందరికీ చాలా నష్టాలు వచ్చినాయి. చాలా ఫిషెస్ అయితే ఓవర్ఫ్లో అయిపోయి కొట్టుకు వెళ్ళిపోయినాయి అని కన్వే చేశారు. సో దట్ ఈస్ ద రీజన్ చాలామంది ఫిషెస్ అయితే తీసుకురావట్లేదు, చాలా లిమిటెడ్గా ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ రేట్లకి ఏలూరులో అమ్ముతున్నారని కూడా చెప్పారు. బట్ నా ప్రయత్నం అయితే నాకు దొరికింది, నాకు తెలిసింది, నేనేదో పర్చేజ్ చేసి తీసుకెళ్తున్నాను. బట్ చాలా తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ రేట్లు అయితే పెట్టి అమ్ముతున్నారు. బట్ మస్ట్గా ఫిష్ పట్టుకెళ్ళాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా పెట్టి పర్చేజ్ చేయాల్సిందే. సో ఇవే గోదావరి రొయ్యలు. సో చాలా లిమిటెడ్గా దొరుకుతాయి, ఎప్పుడో రేర్గా వస్తుంటాయి. ఎలాంటప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ కాస్ట్ అమ్మినప్పటికీ దొరికినప్పుడు అయితే మస్ట్ కొంటూ ఉంటాను నేను. సో అలాగే ఈసారి కూడా ఆపర్చునిటీ వచ్చింది ఏలూరు ఫిష్ మార్కెట్లో. మా ఏలూరు మార్కెట్లో అయితే ఫిష్ క్లీన్ చేయడం కూడా సూపర్ చేస్తారు. ఎందుకంటే ఇదొక ఐటీ కంపెనీ లాగా చాలామంది కత్తిపీటలు పట్టుకుని ఉంటారు. ఇమీడియట్గా ఫిష్ రాగానే మా దగ్గర రండి అని అలా పిలుస్తూ ఉంటారు క్లీన్ చేయడానికి. సో వెరీ లెస్ ప్రైసెస్ వెన్ కంపేర్ టు వేరే ఏరియాలతో పోలిస్తే ఏలూరు చేపల మార్కెట్లో అయితే చాలా తక్కువ కాస్ట్గా దొరుకుతాయి. అందుకే నేను ఈ టైటిల్ కూడా నేను కొంచెం యూనిక్గా పెడతాను, నాన్ వెజ్ హెవెన్ అని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది చుట్టుపక్కల విలేజెస్ అందరికీ నాన్ వెజ్ కావాలంటే మస్ట్గా ఈ ఫిష్ మార్కెట్కి రావాలి. ఏలూరు ఫిష్ మార్కెట్ అంత ఫేమస్ అనమాట. మనం ఎప్పుడు కూడా హోటల్స్కి వెళ్ళి ఏదో ఆర్డర్ చేసి వాళ్ళు ఇచ్చింది తినేసి ప్రైస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే కట్టేసి వచ్చేస్తాం. బట్ ఇక్కడైతే అలా ఉండదు. సో మనకు నచ్చింది, మనకి ఎంత క్వాలిటీగా ఉన్నదో చూసుకుని మనమే తెచ్చుకుని మనమే ఇంటికి తీసుకెళ్ళి ఫ్రెష్గా ఫుడ్ తినొచ్చు. నేను హోటల్స్లో కొనుక్కుని తినేదానికన్నా మనం ఓన్గా ఇలా ప్రిపేర్ చేసి మనమే పర్చేస్ చేసి తెచ్చుకుని వండుకోవడం అయితే ఉత్తమం అని నేను చెప్తాను. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్. ఇంకా కుదరినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హోటల్స్ మేము ఫేస్ అయినప్పుడు ఓకే, బట్ దిస్ ఈజ్ గుడ్ ఫర్ అస్. సో హెల్త్ విషయంలో కూడా కొంచెం మనం మంచిగా ఓన్గా తీసుకొచ్చి నో కెమికల్ కలర్ ఇంగ్రీడియంట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కర్రీస్ అని కూడా కన్వే చేయొచ్చు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నలుగురు ఫ్రెండ్స్ కలిసి హోటల్కి వెళ్ళి ఫుడ్ తినే కన్నా నలుగురు ఫ్రెండ్స్ కలిసి టైం ఉన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళే ప్రిపేర్ చేసుకుని ఓన్గా ఇలా వాళ్ళే ఓన్గా కొనుక్కుని తెచ్చుకొని ఆ ఫుడ్ని ప్రిపేర్ చేసి తినడం అయితే ఒక కిక్ వస్తుందని నేను అనుకుంటున్నా. సో ఇటువరకు కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్స్తో నేను అలాగే చేసేవాడిని. ఏలూరియన్స్ అందరికీ తెలుసు ఏలూరు ఫిష్ మార్కెట్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విజిట్ చేసి ఉంటారు కూడా. సో ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. కొంచెం స్మెల్ ఎక్కువ, బట్ అక్కడ ఉన్న క్వాలిటీ ఆఫ్ ఫిషెస్ కానీ నాన్ వెజ్ కానీ బాగుంటుంది. సో మీరు కొంచెం ఓపిక చేసుకుని ఇక్కడికి ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా చూడొచ్చు. నాన్ ఏలూరియన్స్ అయితే ఎప్పుడైనా ఏలూరు విజిట్ చేస్తే కానీ మా ఫిష్ మార్కెట్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. సో పెద్ద ఫిష్ మార్కెట్ ఇది. సో ఒకసారి విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. నేను చూపించే వీడియో ప్రతి విజువల్ కూడా ఎక్కడది ఏంటని మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.